రాత్ అకేలీ హై 2020లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ. హనీ టెహ్రాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి సీక్వెల్ గా రాత్ అకేలీ హై ది బన్స్నాల్ మర్డర్స్ రూపొందించింది. నవాజుద్దీన్ సిద్దికి, చిత్రాంగద సింగ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. హిందీతో పాటు తెలుగులోకి వచ్చింది ఈ సిరీస్. సో మరి ఈ సిరీస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ లో కాన్పూర్ లో ఈ కథ స్టార్ట్ అవుతుంది. అక్కడ బన్సాల్ కుటుంబం నివసిస్తూ ఉంటుంది. మహేంద్ర బన్సాల్, అతని కుమారుడు ప్రశాంత్ బన్సాల్, మనవడు మాధవ్ బన్సాల్, మనవరాలు మీరా బన్సాల్ అందరూ కూడా తోట బంగ్లాకి చేరుకుంటారు. మీరా కొడుకు అర్జున్ చనిపోయి ఏడాదవుతూ ఉంటుంది. అందుకు సంబంధించిన కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఒక రోజున ఆ ఇంటి ఆవరణలో చాలా కాకులు చనిపోతూ కనిపిస్తాయి. దాంతో ఆ ఇంట్లో వాళ్ళపై ఏదైనా క్షుద్ర ప్రయోగం జరిగిందా అనే అనుమానం స్టార్ట్ అవుతుంది. అందుకు సంబంధించి శాంతి పూజలు జరపడంతో ఆ కుటుంబానికి విశ్వాస పాత్రురాలైన గీతామాత అంటే దీప్తి నావల్ నిమగ్నమే ఉంటుంది. ఆ ఇంట్లోనే బన్సాల్ కుటుంబానికి చెందిన ఆరవ్, అతని పేరెంట్స్ ఉంటారు. మాదక ద్రవ్యాలకు బానిసైన ఆరవ్ ఒక ఉన్మాదిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి ఆ కుటుంబానికి చెందిన 6 వ్యక్తులు దారుణంగా హత్య చేయబడతారు. దాంతో పోలీస్ ఆఫీసర్ జతిల్ రంగంలోకి దిగుతారు. ప్రాణాలతో బయటపడ్డ మీరా హత్యలు చేసింది ఆరవని, ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతుంది. ఫోరెనిక్స్ నిపుణురాలు పనికర్ కూడా అదే వాస్తవమని కమిషనర్ తో చెబుతుంది. కానీ జతిల్ ను అనేక సందేహాలు చుట్టుముడతాయి. దాంతో అతను మరింత లోతుగా పరిశోధన చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు అతనికి తెలిసిన నిజాలేంటి, హంతకులు ఎవరు, హత్యల వెనుకున్న అసలు కారణం ఏంటి అనేదే మిగిలిన కథ. విశ్లేషణ విషయానికి వస్తే కొన్నేళ్ల క్రితం వచ్చిన రాత్ అకేలీ హై సినిమాకి ఇది సీక్వెల్ అయినప్పటికీ ఆ కథకి ఈ కథకి ఎలాంటి సంబంధం ఉండదు. అయితే ఆరంభంలోనే ప్రేక్షకుల్లో కుతూహలాన్ని పెంచేస్తుంది ఈ స్టోరీ క్షుద్ర పూజలతో. ఆ తర్వాత నుంచి మాదక ద్రవ్యాలు, వారసత్వ పోరాటాలు, కుట్ర కోణాలు, పోలీస్ వ్యూహాలను టచ్ చేస్తూ ఉంటుంది. ప్రధానమైన పాత్రలన్నింటినీ దర్శకుడు చాలా వేగంగా పరిచయం చేశారు. ఇక పోలీసుల వైపు నుంచి అనుమానాలు, పాత్ర వైపు నుంచి అనుమానాలు ప్రేక్షకులని కథ వెంట అయితే పరిగెత్తిస్తూ ఉంటాయి. అయితే సాధారణంగా ఈ తరహా కథల్లో ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరిపై అనుమానం కలిగిస్తూ ముందుకు వెళ్లడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కథలో మాత్రం క్లైమాక్స్ ను ఆడియన్స్ అయితే అస్సలు గెస్ చేయలేరు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ గా ఇదైతే మార్కులు కొట్టేస్తోంది. ఇక పనితీరు విషయానికి వస్తే ఈ కథను అల్లుకున్న తీరు చాలా బాగుంది. అనేక కోణాల్లో కథను మలుపులు తిప్పుతూ వెళ్లిన ఈ స్టోరీ ముగింపు ఆసక్తికరంగా ఉంటుంది. ఎడిటింగ్, నేపథ్య సంగీతం బాగుంది. ఫైనల్ గా చెప్పాలంటే డబ్బున్న వారి అహంకారానికి, పేదవాళ్ల ప్రతీకారానికి మధ్య నడిచే కథ ఇది. ఈ రెండు కోణాల నుంచి సాగే ఇన్వెస్టిగేషన్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ ఉంటుంది. అభ్యంతరకరమైన సన్నివేశాలు, సంభాషణ లేవు గానీ హత్యకి సంబంధించి సన్నివేశాల్లో హింస ఎక్కువగా కనిపిస్తుంది. అంతే. ఈ ఒక్క విషయం పక్కన పెడితే క్రైమ్ థ్రిల్లర్ సినిమాను ఇష్టపడే వారికి ఇది సినిమా చాలా బాగా నచ్చుతుంది.